శ్వేతమాని పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. కొంచెం ఉన్నా బావుండు, ఆకలేస్తుంది. అమ్మ మాత్రమే ఆకలిని అర్థం చేసుకుంటుంది అంటారు. ఇప్పుడు నువ్వు మా అమ్మలా నా ఆకలిని అర్థం చేసుకున్నావు. అమ్మా మంజు, ఏమైందమ్మా? భోంచేసావా? చూడు, రేపు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మా కులదేవతను దర్శనం చేసుకుంటే అంతా శుభమే జరుగుతుంది. మీ సంసారానికి ఎటువంటి కష్టాలు లేకుండా సుఖంగా సాగుతుందమ్మా. పెళ్ళి ఎవరికి జరిగిందని కులదేవత దర్శనానికి వెళ్ళాలి. మనిషికి ఇష్టమైంది జరిగితే ఇష్టంగా ప్రియంగా ఉంటుంది. అయిష్టమైనది అయప్రియంగానే ఉంటుంది. నా జీవితం అంతే. నేను ఎవరి వల్లైతే గాయపడ్డానో వారి మెడలో 3 ముళ్ళు వెయ్యాల్సి రావడం నా దురదృష్టం. అసలు తప్పు నాది కూడా కాదు. అందరి కళ్ళకు గంతలు కట్టి మోసం చేసి పెళ్ళి అయింది అనిపించుకుంటే లోకం దృష్టిలో అది పెళ్లి కావచ్చేమో. నాకు మాత్రం అది పెళ్లి కాదు, కల. నాకు జరిగిన దాన్ని నేను పెళ్లిగానే అనుకోవడం లేదు. నా మనసుకి గాయమైందన్న విషయం మీకెవ్వరికీ తెలియకపోవడం, నా బాధను గుండెల్లో పెట్టుకొని ఉందామన్నా పుట్టలో పాలు పోయమని ఒకసారి, వ్రతమని మరొకసారి, ఎన్నెన్ని చిత్ర విచిత్రాలతో నన్నొక గంగిరెద్దుని చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నారు. నీరు గుంటల్లో నిలిచినట్టు సుఖదుఖాలు మనసులో నిలుస్తాయి. నా మనసులో సుఖం లేదు, దుఃఖం మాత్రమే ఉంది. అది మీరు తెలుసుకుంటున్నారా? నాన్న సత్య, బాధపడకరా. బాధపడకు అన్నంత తేలిక కాదమ్మా బాధపడకుండా ఉండడం. ఓ చిత్రకారుల వారు, విన్నారా నా కొడుకు బాధ? అందరి బాధల్లాంటి బాధ కాదు నా కొడుకు బాధ. ఇల్లు కూలిందనుకో, కట్టుకుని బాగు చేసుకోవచ్చు, ఆ బాధ తొలగిపోతుంది. కాలు విరిగిందనుకో, చికిత్స చేయించుకొని బాగు చేయించుకోవచ్చు. కానీ ఇప్పుడు నా కొడుకు పరిస్థితి, వాడికి పెళ్ళయింది. అది కూడా వాడి ప్రమేయం లేకుండానే వాడికి ఇష్టం లేని అమ్మాయితో జరిగింది. ఈ బాధ నరకం వాడికి ఎలా దూరం అవుతుంది? మణి, జీవితంలో కొన్నిటిని నమ్మాలి, కొన్నిటినేమో అర్థం చేసుకోవాలి. సత్య పెళ్లి జరిగిందనేది నిజం. ఆ భగవంతుడు మన నుదుటన ఏది రాస్తే అదే జరుగుతుంది. సత్యకు మంజుకి భార్యాభర్తలుగా ఉండాలని రాసుంది, అదే జరిగింది. అంతకు మించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతమంది సాక్షిగా దైవ కార్యంగా జరిగిన ఈ పెళ్లిని పెళ్ళనే అంటారు, మరొక రకంగా అనరు. ఇష్టం లేని పెళ్లిని విడిపించుకుంటే అది విడి కాగితాల పెళ్ళే అవుతుంది. అలా చేసి ఈ కుటుంబాన్ని బజారున ఈడ్చాలి అని నీ మనసులో ఉంటే నేనేం చేయలేను. ఈ కుటుంబానికి పెద్దగా ఉన్నందుకు నేనొక మచ్చగా మిగిలిపోతాను, తర్వాత పోతాను.
నిజం చెప్పవే. నువ్వు ఈ ఇంటికి చిచ్చు పెట్టడానికి వచ్చావు కదూ? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను అత్తయ్య. నాకు చిచ్చు పెట్టాలని కానీ ఈ ఇంటికి నిప్పు పెట్టాలని కానీ ఎలాంటి ఆలోచన లేదు. లేకుండానే ఇంత పెద్దింటికి కోడలిగా వచ్చావంటే నిన్ను నమ్మేయాలి మరి. నేను నా డ్యూటీలో భాగంగా చేయాల్సి వచ్చింది. ఏయ్! డ్యూటీ అంటున్నావు? నువ్వు పోలీసువే కదా, పెళ్లి కూతురివి కాదు కదా. పెళ్లి కూతురుగా వేషం కట్టి అక్కడ నీ బావ వెర్రి బాగులోడని, దేనికి పనికిరాడు అని, వాణ్ణి చేసుకుంటే బోడి తప్ప ఏవీ ఉండదని మాస్టర్ ప్లాన్ వేసి మరి నా సత్య చేత అందరి ముందు తాళి కట్టించుకొని ఎగతాళి చేశావు కదే. దొంగ పెళ్లి చేసుకున్న దానివి ఈ దొంగ ఎడుపులెందుకే? బంధమంటే బలవంతంగా వచ్చి పడేది కాదు. పెళ్ళనే పవిత్ర కార్యాన్ని నువ్వు మంటల్లో కలిపావు. అమ్మ తల్లి, కాశీకి వెళ్ళటం మంచిదే కాని సంకన పిల్లుండటం మంచిది కాదు. మా వాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ నిన్ను చేసుకోవాలనుకోలేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని గుండెలుంటే అంత మందిలోనూ నా కొడుకుతోనే తాడి కట్టించుకున్నావు. నువ్వు మామూలాడిదానివి కాదని నాకు అర్థం అవుతుంది. నువ్వు నంగనాచి తెంగబుర్రవని నేనెప్పుడో కనిపెట్టేశాను. నువ్వెవరితో పెద్ద కొంపే ముంచేస్తావని నువ్వు పోలీసులా నన్ను అరెస్ట్ చేసినప్పుడే నేను అనుకున్నాను. కానీ నువ్వు నా కొంపే నిలువునా ముంచేస్తావని నేను అనుకోలేదే. నువ్వు పేదింటి పిల్లవు కదా, ఒక్కసారే కోటీశ్వరరాలు అవ్వాలని మీ అమ్మ మీ చెల్లి ముందే కలగన్నట్టున్నారు. వాళ్ళు కూడా నీకు మంచిగానే సహకరించారు. దీనంతటికి మీ అమ్మ ప్లాను మీ చెల్లి డైరెక్షనే కదా. మా అమ్మని చెల్లిని ఏమీ అనకండి. అనుకుంటా ఎలా ఉంటానే? విత్తొకటైతే చెట్టు ఒకటి వస్తుందా? మీ అమ్మ కూడా నీలాంటిదే కాబట్టి నువ్వు ఈ తప్పుడు దారిలో ఒక మగాడికి భార్యవని చెప్పుకుంటున్నావు. సిగ్గనిపించట్లేదు? మేడం, మాటలు హద్దులు దాటుతున్నాయి. నన్నెన్నైనా అనండి, నేను పడతాను. మీకు దండం పెడతాను. మా అమ్మను మా చెల్లిని ఏమి అనకండి ప్లీజ్. రే సత్య, మెడన పడిన పాము కరవకుండా మానదు. అలాగని కరిపించుకోవడానికి మనమేవి సిద్ధంగా లేవు. ఆ ఎమ్మెల్యే గారిని ఎలా బురుడి కొట్టించిందో ఆయన దీన్ని కూతురు కూతురు అంటున్నారు. ఇది సామాన్యమైన ఆడది కాదు. దీని విషయం ప్రస్తుతానికి పక్కన పెట్టు. చెప్పమ్మా. ఎమ్మెల్యే గారి దగ్గర నీ పేరు చెడకుండా ఉండాలి అంటే భగవంతుడి కార్యం ఒకటి చేద్దాం. అంటే నువ్వు చిరాకు పడకుండా రారా. రా రా రే.